అసలు ఫస్ట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఎందుకొస్తదని మనం మాట్లాడుకుంటే, ఒకటండి మనము నచ్చిన టైంలో తింటుంటాం ఈ మధ్య కాలంలో. ఫుడ్ తీస్తే పిల్లలు చూస్తే జంక్ ఫుడ్స్‌కి ఎక్కువ అలవాటయిపోయారు ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే లేట్‌గా లెగడం, లేట్‌గా తినడం. బ్రేక్‌ఫాస్ట్ టైమ్ అంటే ఎప్పుడు మన పాతకాలంలో పొద్దున్నే 7-8 గంటలకు బ్రేక్‌ఫాస్ట్ చేసేవాళ్ళు. లంచ్‌కొచ్చాక 12:30-1:30 మధ్యలో లంచ్ చేసేవాళ్ళు. డిన్నర్‌కొచ్చాక 6:30-7:30 మధ్యలో డిన్నర్ చేసేవాళ్ళు. కాబట్టి అప్పుడు దే ఆర్ వెరీ హెల్తీ. అప్పుడు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడొచ్చే కొత్త కొత్త డిసీజెస్ వస్తున్నాయి చూడండి. 10 మందిలో తీసుకుంటే 9 మంది కూడా సఫర్ అవుతున్నారు. ఆడవాళ్ళ సమస్యలు, మగవాళ్ళలో ప్రోస్టేట్ లాంటి సమస్యలు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్స్ ఎన్నో రకాల ఇష్యూలు ఒక్క గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే కాదు. అన్ని రకాల పెద్ద పెద్ద డిసీజెస్ కూడా రావడానికి మెయిన్ కారణం టైంకి కరెక్ట్‌గా తినకపోవడం వల్ల. అండ్ ప్రత్యేకంగా ఏది తినాలి? ఏది తినకూడదు? ఇది తినడం వల్ల మన బాడీకి హెల్తీయా? అన్‌హెల్తీయా? అని తెలుసుకోకుండా అన్నీ డంప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం బాడీలో. అది ఒకరోజు ఏమవుతది? అది ఇప్పుడు మనం తిన్న ఫుడ్డే డైజెషన్ అయ్యి అది బ్లడ్ కింద కన్వర్ట్ అయిపోయి, ఆ స్వచ్ఛమైన బ్లడ్డే, ఆ రక్తమే మన ప్రతి అవయవానికి సప్లై చేయాలి. హార్ట్ హెల్తీగా ఉందా లేదా అంటే కరెక్ట్ మోతాదులో బ్లడ్ ఉండాలి. లంగ్స్ హెల్తీగా ఉండాలా లేదంటే కరెక్ట్ మోతాదులో బ్లడ్. ప్యాంక్రియాస్, గాల్ బ్లాడర్, బాడీలో థైరాయిడ్ గ్లాండ్స్ అన్ని గ్లాండ్స్ ఇంక్లూడింగ్ స్కిన్, హెయిర్, ఫేస్ కూడా బాగుండాలంటే రక్తం చాలా ఇంపార్టెంట్. ఆ శుద్ధి అయిన రక్తాన్ని మన శరీరంలో ప్రతి అవయవం తీసుకోగలిగితే మనం హెల్తీగా ఉంటాం. ఇక్కడ హెల్తీగా ఉండాలంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి? బ్లడ్ ప్యూరిఫైడ్‌గా ఉండాలంటే ఫుడ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫుడ్ ఎక్కడ తింటున్నాం మనం? పొద్దున పూట మనకి ఇప్పుడు చూడండి అవయవాలు ఎలా ఉంటాయంటే మనకి కొన్ని 2 గ్రంథులుంటాయి. ప్యాంక్రియాటిక్ గ్రంథి ఒకటుంటది. గాల్ బ్లాడర్ గ్రంథి అని ఒకటుంటది. ఈ 2 గ్రంథులు పొద్దున పూట ఫ్రెష్‌గా ఒక గ్యాస్ట్రిక్ జ్యూస్‌ని సిక్రియేట్ చేసి స్టమక్‌లోకేస్తాయి. దాన్ని డైజెస్టివ్ జ్యూస్ అంటారు. ఆ డైజెస్టివ్ జ్యూస్ స్టమక్‌లో ఉన్నప్పుడు మార్నింగ్ దాని టైం కూడా ఒకటుంటది. సో, మార్నింగ్ 7-8:30 లోపల ఉంటది మంచిగా ఫ్రెష్ జ్యూస్. ఆ జ్యూస్ ఉన్నప్పుడే మనం ఫ్రెష్ ఫుడ్ స్టమక్‌లోకేస్తే ఈ 2 కలిసి డైజెషన్ అయ్యి బ్లడ్ కింద కొంతగా ఎలిమినేట్ అవ్వాల్సింది ఎలిమినేట్ కింద అవుతది. ఎప్పుడైతే మీరు 10:30కి తింటాం బ్రేక్‌ఫాస్ట్, 11కి తింటాము, 9:30, 10కి తింటాము. కొంతమంది ఆ షెడ్యూల్స్ ఉంటాయి. లెగడం మేము 9కి తింటాం కాబట్టి మేము 11కి తింటాం బ్రేక్‌ఫాస్ట్, లంచ్ 4:00 తింటాం, డిన్నర్ 11:00 తింటాం. ఇది కరెక్ట్ లైఫ్ స్టైల్ కాదు. అపోజిట్‌గా ఎళ్తున్నాం మనం. మనం వాతావరణానికి అపోజిట్‌గా ఎళ్తున్నాం. మన శరీరానికి కూడా అపోజిట్‌గా ఎళ్తున్నాం. అగైనెస్ట్‌గా ఎళ్తున్నాం. అప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిసీజెస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్, ఎసిడిటీ, యాసిడ్ రిఫ్లెక్సెస్ ఖచ్చితంగా మనం ఫేస్ చేస్తాం. కాబట్టి ఎప్పుడైనా సరే మెడిసిన్స్ అనేవి వద్దనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? క్రమశిక్షణగా టైంకి తింటున్నామా లేదా అని చెక్ చేసుకోవాలి. పొద్దున పూట మంచిగా లేచిన వెంటనే మంచి పొద్దున్న లేచాక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వల్ల ప్రత్యేకంగా ఒక 250 ఎంఎల్ వాటర్ అంటే 2 గ్లాసులంత వాటర్ తీసుకోండి. టీ కప్పుతో 2 గ్లాసులంత వాటర్‌లో పావు స్పూన్ అంత జీలకర్ర, 20 ఆకులు పుదీనా వేసి ఒక 2 నిమిషాలు జస్ట్ మరిగిచ్చి ఫిల్టర్ చేసుకొని ఆ వాటర్ తాగండి చల్లారిన తర్వాత. పొద్దున్నే జీరా, పుదీనా వాటర్ చాలామంది అంటుంటారు. మేము వామ్ వాటర్ తాగుతాము, సోంపు వాటర్ తాగుతాం. వీటన్నిటిని కాదు. మనకి మోర్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ లెవెల్స్ ఉన్న కంటెంట్స్ పుదీనాకుల్లో. మౌత్‌ని ఫ్రెష్‌గా ఉంచి లోపల ఉన్న యాసిడ్స్‌ని, బర్నింగ్ సెన్సేషన్‌ని కంట్రోల్ చేసే గుణాన్ని పుదీనా కలిగి ఉంటది. అండ్ ప్రత్యేకంగా మౌత్‌ని కూడా క్లీన్ చేయడానికి కూడా గుణాన్ని కలిగి ఉంటది పుదీనా. జీలకర్ర డైజెషన్ ఇంప్రూవ్ చేస్తది. లోపల యాసిడ్స్‌ని ఫార్మ్ అవ్వకుండా, లోపల ఇరిటేషన్ ఫార్మ్ అవ్వకుండా జీలకర్ర సాత్వికమైన గుణాన్ని కలిగి ఉన్న జీలకర్ర, పుదీనాని 200 ఎంఎల్ వాటర్‌లో 250 ఎంఎల్ వాటర్‌లో వేసి 1 లేదా 2 నిమిషాలు సిమ్‌లో పెట్టి మరిగించి ఫిల్టర్ చేసి చల్లారిన తర్వాత పొద్దున్నే బ్రష్ అయిన తర్వాత ఈ జీరా, పుదీనా వాటర్ తాగండి. బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చిన తర్వాత కొద్దిగా ఓట్స్ గానీ, పంకిన్ సీడ్స్, కొద్దిగా పూల్ మఖానా, రాగి పిండి, జొన్న పిండి చెప్పాను చూసారా? ఈ 4ని పౌడర్ ఫార్మ్ చేసుకొని, ఆ పౌడర్‌ని జావలా చేసుకొని స్ట్రెంత్‌కి స్ట్రెంత్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అసలు రావు. మనకి డైజెషన్ ఇంప్రూవ్ అవుతది. చాలా మంచిది. ఈ పౌడర్‌ని ఫార్మ్ చేసుకొని, ఆ పౌడర్‌ని ఒక గ్లాస్ నీళ్ళలో 2 స్పూన్లు పౌడర్ ఏసుకొని మంచిగా జావలా చేసి, ఆ జావలో కొన్ని క్యారెట్స్ గానీ, సొరకాయ ముక్కలు గానీ, ఆకుకూరలు గానీ చిన్నగా చాప్ చేసేసి ఇందులో వేసుకొని కొద్దిగా సాల్ట్, చిన్న పచ్చిమిర్చి వేసేసుకొని మంచిగా పొద్దున పూట ఒక మన జావని హై న్యూట్రిషియస్ అండ్ నట్స్ ఏసాము, రాగి పిండి, జొన్న పిండి అన్నీ ఉన్నాయి మన దగ్గర జావలో. దాంతో పాటు వెజిటబుల్స్ యాడ్ చేసాము, ఆకుకూరలు యాడ్ చేసాం కాబట్టి ఇలా బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవడం వల్ల మనకి ఏ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ రావు.